మనం పాత నిబంధనలో చూసుకున్నట్లయితే రాతి పలకల మీద దేవుడు రాసిచ్చిన ప్రస్తావన బానిస కట్టులతో 430 సంవత్సరములు ఇశ్రాయేలు యాకోబు చేత ఐగుప్తు దేశము పోయిన తర్వాత అక్కడ సుమారు ఫరో కింద ఫరో బానిస కట్టుల నుంచి దేవుడు ఆయన మహాకృప ద్వారా వారిని ఎర్ర సముద్రము అనగా నీటిలో నుండి వారిని నడిపించాడు. ఆరిన నేలపైన ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత కార్యాలు ఆయన జరిగిస్తూ వారిని అనేక ఆపదల నుండి వారి వస్త్రములు, వారు ధరించిన చెప్పులు పాతపడలేదు. రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై వారిని కాపాడుకుంటూ వచ్చిన విధానము. తర్వాత మనుషుడు చూసారా ఎంత తిరుగుబాటు తత్వమో. మనం చూస్తే రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో, మరియు వారు దేవుని నెరగని వారి ఉండి వారు దేవునిని ఎరగని వారి ఉన్నారని వారు చూడండి. దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధన. దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి అనేక సూచక్రియలు నడిపిస్తే వీళ్ళు బంగారపు దూడని తయారు చేసి దేవుడు ఎలాగ ఉన్నాడని ఎంతగా అజ్ఞానములో ఉండిపోయారో చూసారా. బంగారపు దూడని తయారు చేసి ఇదే మనల్ని ఐగుప్తు దేశము నుండి తీసుకొచ్చింది. చూడండి, మోషే ఐగుప్తు దేశములో ఎన్నో కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, నానా విధమైన క్రియల ద్వారాగా ఐగుప్తు ప్రజల్లో నుండి ఫరో యొక్క బానిస కట్టుల నుంచి తన ప్రజలని ఈ లోకానికి నడిపించాడు. అరణ్య మార్గములో నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనములో దేవుడు వారిని మరియు ఆయన సినాయి పర్వతము దగ్గరకి నడిపించాడు. ఆ తర్వాత వారు ఎంత తిరుగుబాటు చేశారో మనము ఎరుగుదుము. ఈనాడు ఈ యొక్క బొమ్మల కార్యక్రమము అదిగో చూసారా, బంగారపు దూడ. ఆ దూడని చూసి చేసుకొని దేవుడు మనల్ని దేవుడు ఎలాగ ఉన్నాడు. ఈనాడు చూడండి, ఈనాడు ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మనుషులు. ఆనాడు బంగారు దూడని చేసి ఇశ్రాయేలు ప్రజలని మనల్ని మరి ఫరో చేతి కింద నుండి మనల్ని రక్షించింది ఈ దూడే అని వారు ఎంతగా దేవునికి పోవాల్సిన ఆరాధన, దేవునికి చెందాల్సిన ఘనత ఒక దూడలకి చెందేటట్టు వారు చూసారా ఎంత మూర్ఖత్వంగా ఉన్నారో. వారికి ఈనాడు సభ్య సమాజంలో బొమ్మల్ని పెట్టుకుంటూ గత కాలాలలో మన జీవితం కూడా అలాగనే ఉంది కదా. ఆనాడు యేసు ప్రభువు వారు మన హృదయంలోకి రానప్పుడు మన జీవితం కూడా అలాగనే ఉంది. ఆనాడు రాతి పలకలు 10 కమాండ్మెంట్ 10 ఆజ్ఞలు మీద మోషేకి దేవుడు రాసి ఇస్తే ఈనాడు మరి ఆయన కోరుతుంది ఏమిటి? ఇలాంటి దూడల్ని బొమ్మల్ని చేసుకోమని కాదు. ఆయన సజీవుడు, సృష్టికి ఆధారమైన వాడు, సృష్టికర్త. ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. మొదటిగా రాతి పలకలు చర్మపు మరి చర్మముల మీదను, ఆయన పలకల మీదను, చర్మపు సొక్కాల మీదను రాసి ఇచ్చాడు. ఈ తర్వాత మనం చూస్తే మొదటిగా రాతి పలకలు, రెండవదిగా అంగీలు, చర్మపు సొక్కాల మీద ఆయన ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. తర్వాత ఆయన కోరుతున్నది ఏంటో తెలుసా? మన మనస్సు హృదయములో ఆయన వాక్యమును ముద్రించుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఆశిస్తుంది ఏంటో తెలుసా? మొదటిగా రాతి పలకలు, తర్వాత చర్మపు సొక్కాలు,
మీద ఆయన తన మాటలు రాసి ఇస్తే ఈరోజు ఆయన కోరుతున్న మాట ఏంటో తెలుసా? రెండో తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి చూసారా? మన మనస్సులో, మన హృదయములో ఆయనకి చోటు ఉండాలి. వాక్యమును మన హృదయములో ముద్రించుకోవాలని కోరుతున్నాడు. ఈనాడు బొమ్మలు పెట్టుకొని గత కాలాలలో తెలియనప్పుడు మరి పార్వతి మరి వినాయకుని చేసిందని, మరి వచ్చే ఆయన వినాయకుడికి తండ్రని, పోని కాపలా ఉన్నవాడు వినాయకుడు తన కుమారుడని, తన తల్లికి కాపలా ఉన్నాడని గుర్తు తెలియని పరిస్థితి. ఇలాంటి అజ్ఞానములు, అంధకారములు, చీకటిలో కూర్చున్నవారు ఎప్పటికి కూడా ఉన్నారు. ప్రియా సోదరులారా, సహోదరులారా, ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇకనైనా మారుతారా? బొమ్మలు దూడలు నిన్ను సృష్టించలా. మానవ జాతి సృష్టింపబడింది అంటే సృష్టికర్త ఉన్నాడు. బొమ్మల్లాగనో దూడల్లాగనో లేరు. ఆనాడు మన పూర్వీకులు బానిస కట్టుల్లో సుమారు 430 సంవత్సరములు ఐగుప్తు రాజు కింద నలిగిపోతుంటే దేవుడు వారి యొక్క వేదన, బానిస సంఖ్యలను జ్ఞాపకం చేసుకొని వారిని ఆ బానిస దాసి గృహము నుండి వారిని విడిపిస్తే వారు మధ్యంతరములోనే మోషే దేవుని వద్ద పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చే ఆలస్యమైనప్పుడు దూడను చేసుకొని ఈ దూడే మనల్ని ఐగుప్తు నుంచి నడిపించింది అని ఒక దూడని, బంగారపు దూడని చేసుకున్నారు. ఈనాడు కూడా బొమ్మలు పెట్టుకొని ఎంత మరి